రైట్ ఇక పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన మిర్చి వ్యాపారి వేధింపుల వ్యవహారంలో కారంపూడి ఎస్ఐ వాసుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గాదవారిపల్లెకు చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్పను ఇటీవల పోలీస్ స్టేషన్కు పిలిపించి రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని ఎస్ఐ వాసు తీవ్రంగా మందలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అయ్యప్ప భార్య లక్ష్మి పురుగు మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ వాసును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది. రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. లైవ్ లో రవికృష్ణ. శ్రీదేవి, కారంపూడికి సంబంధించినటువంటి ఎస్ఐ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రజెంట్ సస్పెన్షన్కి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే అక్కడ ఒక మిర్చి రైతు అంటే అతను రైతే ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఆయన మిర్చికి సంబంధించి బ్రోకర్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ అయ్యప్ప అనేటువంటి వ్యక్తి ఇతనైతే సమీప గ్రామాల్లో అంటే అతనిది గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి 2-3 గ్రామాల నుంచి అక్కడ ఉన్న మిర్చి రైతుల దగ్గర నుంచి దరిదాపు 40 మంది దగ్గర నుంచి కూడా ఇతను మిర్చికి సంబంధించినటువంటి నిల్వలు అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళకి రైతులకైతే డబ్బులు చెల్లించకపోవడంతో ఆ రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్లో కారంపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కారంపూడి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మీదట ఈ ఎవరైతే ఈ అయ్యప్ప ఉన్నాడో అయ్యప్ప అయితే మాత్రం తెలంగాణ పారిపోవడం కూడా జరిగింది. తెలంగాణ పారిపోయినటువంటి సందర్భంలో పోలీసులు అయితే మాత్రం ఆయన్ని తిరిగి ఇక్కడికి కారంపూడి స్టేషన్కి తీసుకురావడం, కారంపూడి స్టేషన్కి తీసుకొచ్చి విచారణ విచారణ చేశారు. ముఖ్యంగా కూడా ప్రధానంగా ఏదైతే అక్కడ ఎవరికైతే అతను వ్యాపారి ఈ సరుకును అమ్మాడో సరుకును అమ్మిన వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా అని కూడా విచారణ చేసిన మీదట అందరూ కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సరుకు ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా గుంటూరులో ఉన్నటువంటి వ్యాపారికి మరో వ్యాపారికి అమ్మిన సందర్భంలో మొత్తం కూడా డబ్బులు ఇచ్చినట్టుగా కూడా తెలిసింది. కాకపోతే ₹1 కూడా రైతులకు చెల్లించకపోవడంతో రైతులైతే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ముఖ్యంగా ఎవరైతే అయ్యప్ప భార్య అయినటువంటి లక్ష్మి ఉందో లక్ష్మి అయితే మాత్రం 4 రోజుల క్రితం అయితే ఆమె పురుగుల మందు సేవించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే కారంపూడికి సంబంధించినటువంటి ఎస్ఐ ఉన్నాడో ఆ ఎస్ఐ అయితే మాత్రం తమను తీవ్రంగా వేధించాడు, అదేవిధంగా కూడా నలుగురి ముందు తమ మీద చేయి చేసుకున్నాడు అని తీవ్ర మనస్తాపానికి గురై ఈ పురుగుల మందు సేవించినట్లు కూడా చెప్పడం కూడా జరిగింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి ఆమెకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఇది ఒక్కసారిగా కూడా మీడియాలో రావడంతో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తమకు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ సొమ్ము సరుకును తీసుకొని డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వాళ్ళైతే మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాని విచారణ నిమిత్తం మేము పిలిచాం కానీ ఇంటెన్షనల్గా ఏమీ లేదు అని చెప్పడం కూడా జరిగింది. ఆ సందర్భంలోనే డీఎస్పీ చెప్పాడు ప్రధానంగా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ దాడికి సంబంధించిన విషయం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తాం, ఏదైనా కనుక తప్పు ఉంటే మాత్రం ఎస్ఐ మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మరింతగా కూడా ప్రాథమిక సమాచారం మేరకు అయితే మాత్రం ఎస్ఐకి సంబంధించి కొంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఆయన అయితే మాత్రం ఈరోజు సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన అనంతరం ప్రధానంగా కూడా రైతులు ఎవరైతే తమకు డబ్బులు రావాలి, తమ దగ్గర ఈ మిర్చి సరుకు తీసుకొని డబ్బులు ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చినటువంటి రైతులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.